చూడు చందు, గతంలో మన మధ్య ఎన్నో జరుగుండొచ్చు, కానీ ప్రస్తుతం నువ్వేరు, నేను వేరు. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను మర్చిపో. నేను మర్చిపోయే శక్తి ఆ దేవుడే నాకు ఇచ్చాడు అనుకుంటాను. పూజ అనే పిల్ల నా జీవితంలోకి ప్రవేశించింది. ఏంటలా ఉన్నావు? నథింగ్. కరెక్ట్గా చెప్పవే బాబు, ఏం చెప్పావు తనకి? ఇందులో దాచాల్సిందే ఉంది, చెప్పాగా ఇందాకే. చందు నన్ను మోసం చేసిందన్నావు, కానీ తను చూస్తే అలా అనిపించట్లేదు. అమ్మాయి మొహంలో, ఆ కన్నీళ్లలో నిజాయితీ ఉంది. తను నాకు అన్యాయం చేస్తుంటే నేను అన్న మాటలకి సంతోషించి ఉండాలి, కానీ ఇన్ రివర్స్ తను బాధపడుతుంది, ఏడుస్తుంది. ఎంత ఇదిగా నన్ను ప్రేమించుంటే ఇప్పుడు ఎంతగా బాధపడుతుంది చెప్పు. అంటే ఇప్పుడేమంటావు? నేను ప్రచార కార్యదర్శిలాగా నీ లవ్ స్టోరీకి నెగిటివ్ షేడ్ ఇచ్చానంటావా? అని కాదు, కానీ ఎందుకో ఆమె తప్పు చేయలేదని, మంచి మనిషి అని నా మనసు చెప్తుంది. అమ్మో, ఇలాగే వదిలేస్తే ఈ వెబ కార్ రివర్స్ చేయమని వెళ్ళి చందు ఊళ్ళో వాళ్ళు ఇలా ఉన్నాడు. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ఓ పని చెయ్యి, నీ మనసు చందు కరెక్ట్ అంటుంది కాబట్టి అందులోంచి పూజించి ఇస్త్రీ అవతల పడి ఓ పని అయిపోద్ది. అలా చూస్తావే? లేకపోతే ఇద్దరం లోపలేసి ఫ్రేమ్ చేసి కట్టుకో. దేవుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుళ్ళ ఇద్దరు వేసి కట్టుకోకూడదు నాయనా. షటప్. సంస్కారం లేదా నీకు? అమ్మాయికి పెళ్ళయింది, ప్రేమించినంత మాత్రాన చీప్గా క్యాల్కులేట్ చేస్తావా? మనకి దక్కకుండా పోయిందని క్యారెక్టర్ మీద మచ్చ వేస్తావా? ఐ హేట్ ఇట్. పూజ నా ప్రాణం. ఎందుకు కలిసాము, ఆ దేవుడు మా మధ్య ఎందుకింత అనుబంధం పెట్టాడో ఆయనకే తెలుసు. ఈ జన్మకి నా ఉద్దేశం, నా మనసు రెండూ మారవు. పూజ నా ఫియాన్సే, నా జీవిత భాగస్వామి. అందులో ఏమాత్రం తేడా రాదు, లేదు, అంతే. ఏంటిది? డోర్ తెరిచుంది, మనుషులు కనపడరే. మనం వస్తున్నట్టు తెలుసా అసలు? ఫోన్ చేసి చెప్పాను. మరి ఏమైంది? అక్క అక్క వచ్చాను నీ తమ్ముడు. అక్క మమ్మీ పిలుస్తున్నాడు. రాహుల్ రాహుల్ ఏరా అమ్మ ఎక్కడ? ఉంది, బుక్ చదువుతుంది. అంటే వాళ్ళు అనుకున్న జరగలేదు కదా, కోపం వచ్చి ఉంటుంది. నథింగ్ టు వరీ, పద.
నువ్వు ఫ్రెష్ అప్ ఇప్పుడే వస్తాను. ఉమ్. అది అది వైదేహి దెబ్బేంటి? అది పాప మన పాప నేను వచ్చా పాప పడిపోయింది. నేను పాప తీసుకు వెళ్ళా పడిపోయా. మందులు ఏమన్నా వేసుకున్నావా? ఎక్కడ పోయా? అది నాది. చింతకాలం నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారా వెధవాని? నీ మనసు అడుగుతున్నట్టు నాకు స్పష్టంగా వినిపిస్తుంది వైదేహి. నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలిస్తే నువ్వు నిజంగా పిచ్చిదానివైపోతావు. అది వద్దు, వద్దు, వద్దు. తన్ని ఏడవని వైదేహి, కరువు తీర ఏడవని. ఇంకెక్కడ నాకు ఆ స్వతంత్రం కూడా లేదు. నీ భర్త మంచి మనిషి కావచ్చేమో కానీ మంచి భర్త మాత్రం కాదు. అసమర్థుడు, పిరికివాడు. తను క్షమించు. ఐ మిస్ యూ కార్తీక్. నిన్ను అక్కడికి పంపించి తప్పు చేశానని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? నిన్ను వదిలి వెళ్ళటం పొరపాటని నేను బాధపడ్డాను పూజ. ఐ మిస్ యూ టూ. ఏంటి ఇలా అయిపోయావు? తిండి కూడా సరిగ్గా పెట్టలేదా వాళ్ళు? అన్నం పెడతారు పూజ, కానీ నీలా ప్రేమతో కలిపెట్టరుగా, అందుకే ఇలా అయిపోయాను. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కార్తీక్, వడ్డిస్తాను. మ్. యువరాజ్, అక్కడి డాక్టర్స్ ఏమన్నారు? ఏమంటారు? చూస్తే నీకు తెలియట్లేదా? అది కాదు, తనకి గతం. నో ప్రాబ్లం. గతం గుర్తొచ్చినా నష్టం లేదు. అంటే అంటే కార్తీక్ చందు కలిసింది. కలిసిందా? ఎలా? ఏమైంది? ఏమంది? అదొక మెరాకిల్. కలలా జరిగింది అదంతా. ఏంటి ఆవిడెక్కడి నుంచి వచ్చింది? ఏమైనా మాట్లాడావా? ఏమన్నావు? నీకు నాకు ఈ కుదరదు, నన్ను మర్చిపో అన్నాను. నిజంగా అలా అన్నాడా? అది వాడు నాతో అన్నది. నాతోనే అలా అన్నాడంటే నిజంగా చందుతో ఎంత చెప్పుంటాడో ఆలోచించు. అంత అన్నాక ఇక గతం గుర్తొస్తే ఏంటి? ఏమంటావు? నీకు కావలసినవన్నీ ఉన్నాయి అందులో. థ్యాంక్స్.
ఇది కూడా తెచ్చినందుకు. ఓ మనిషిని ప్రేమిస్తే ఆ మనిషిలోని వీక్నెస్ను కూడా ప్రేమించడం నా అలవాటు. దానికి నువ్వేమీ ఎక్సెప్షన్ కాదు. కష్టపెడుతున్నాను. దాన్ని నేను ఇష్టపడుతున్నాను. కష్టంలో అనిపించదు. నేనంటోంది నా భార్య బిడ్డల్ని, నన్ను, ఇంతమందిని కాపాడటం చాలా కష్టం కదా అని. నేను దాని గురించే చెప్తోంది. మంచిని సేవ్ చేస్తున్నాను. అది నాకు ఇష్టమైన పని. నా భార్య కూతురు ఎలా ఉన్నారు? యశోదర కంటపడితే చాలా ప్రాబ్లం కదా. వాళ్ళ గురించి వర్రీ అవ్వద్దు. వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. త్వరలోనే నేను వాళ్ళతో కలుపుతాను. నీ ప్రాబ్లం తీరకుండానేనా? నా ప్రాబ్లం తీరేంత వరకు నిన్ను ఇక్కడే ఉంచితే నాకు యశోదరకు తేడా ఉండదు. పోనీ మా ఇంటికి తీసుకెళ్తానంటే వచ్చే పోయే వాళ్ళతో లేనిపోయిన కాంప్లికేషన్స్. అందుకే యశోదర దగ్గర నుంచి నీకెటువంటి ప్రాబ్లము రాదు అని తెలిసిన వెంటనే నేనే తీసుకెళ్లి మీ వాళ్ళతో కలుపుతాను. చాలా థ్యాంక్స్ శ్రీధర్. ఇంత చేస్తున్న నిన్ను నీ కూతురుతో తప్పకుండా కలుపుతాను. ఆఖరికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ప్రాణాలు తీయటం ఇవ్వటం వద్దు. పని జరగటం ముఖ్యం. యశోదర్తో ఇది సాధ్యమేనా? తప్పకుండా. తను మనిషేగా. చెప్పు తర్వాత. ఇంకా చెప్పేది మేడం, మీరు చెప్పిన పని అక్షరాలు పూర్తి చేసుకొచ్చాను. అంటే అదే, మీరు చెప్పింది కాకపోయినా మంచి జరిగింది కదా మేడం. ఎప్పుడో ఇంకో ఏడాది తర్వాత జరగాల్సిన పని ఇప్పుడే జరిగింది కదా. కార్తికే స్వయంగా చందుని కలిసి నీ దారి నీది, నా దారి నాది, నన్ను మర్చిపో అన్నాడంటే ఇక చందు గతేంటి మేడం? డైరెక్ట్గా ఆదిత్య గారు, ఇండైరెక్ట్గా మీరు తప్ప. ఇక మీరు చెప్పినట్టు ఆవిడ విని తీరాల్సిందే. వేరే దారి లేదు, గత్యంతరము లేదు. నిజమే. అనుకున్నది జరగకపోయినా జరగాల్సిందే జరిగింది. ఈ ఒక్క ఆయుధం చాలు చందు జీవితాన్ని, దాని ద్వారా దాని బాబు శ్రీధర్ జీవితాన్ని నాశనం చేయడానికి. ఇంకా కారులో వచ్చేటప్పుడు కార్తిక్ మళ్ళీ చందు గురించి, అమ్మో చందు గురించి బాధపడ్డాడని చెప్తే నాకు బ్యాండ్ పడిపోతుంది. అందుకని అది నొక్కేయటం బెటర్. కార్తీక్ చందు గురించి ఏమన్నాడు? ఇక ఈ జన్మలో దాని మొహం చూడను, నా జీవితంలో పూజకు ఒక్కదానికే చోటు అన్నాడు మేడం. ఆ విషయం చెప్పడానికి ఇంత ఆలోచన, అంత పాజు ఎందుకు? ఎంతైనా పూజ మీ కూతురు కదా, మీ ముందు ఆమె ప్రేమ విషయం చెప్పడం ఎందుకని. ఓ పర్లేదు, నాకు కావాల్సిందే జరిగింది. ఎంజాయ్. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తా మేడం. ఏంటి అంత శ్రద్ధగా రాస్తున్నావు? నా జీవితాన్ని. జీవితాన్ని రాస్తున్నావా? ప్రపంచంలో ఎవరికి రాని అనుభవం నాకు వచ్చింది కదా. ఇకనైనా జాగ్రత్త పడకపోతే అలా. నా జీవితం నాకే కొత్తగా అనిపించకూడదంటే దాన్ని నా చేతులతో నేనే రాసుకోవటం బెటర్. అందుకే పెద్దవాళ్ళు డైరీ రాయటం మంచిదన్నారు. ఇంతకీ ఏం రాస్తున్నావు? మన పరిచయం, ప్రేమ, నీ త్యాగం, నా ఆగం, ఇలా అన్నీ. అదంతా అవసరమా? అలా అంటావేం పూజ? రేపు నా గతం గుర్తొచ్చాక నిన్ను మర్చిపోతే, నేను వదిలి వెళ్ళిపోతే? అలా జరగకుండా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, ఎంతగా కావాలనుకుంటున్నానో నాకు గుర్తు చేసి నీ దగ్గర ఉండిపోయేందుకే ఇది. అంటే అంటే నువ్వు నన్ను
ఎప్పటికీ వదిలిపెట్టి పోవు కదా. చెప్పాగా పూజ, నా ప్రాణం నన్ను వదిలిపోవాలే కానీ నేను మాత్రం నేను వదిలిపోను, పోలేను. కార్తిక్, ఇంకొక రోజు కూడా నేను నీకు దూరంగా ఉండలేను. అంకుల్కి చెప్పి వెంటనే మన పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను. పెళ్లి కాలేదన్న ఒక్క కారణంగా నీకు దూరంగా ఉండలేను. ఐ జస్ట్ కాంట్. చందు, ఇక్కడున్నావా? కాఫీ. చందు, పలక వింటమ్మా. కాఫీ తీసుకో. ఏంటి ఆలోచన? ఏం లేదు. ఏమీ లేకుండానే పిలుపు వినబడినంత ఆలోచనలో ఉన్నావా? ఏంటమ్మా, ఏమైంది? తల్లి లాంటి దాన్ని నాకు చెప్పడానికి ఇబ్బంది ఏంటమ్మా? చెప్పు, ఏమైంది? చందు, ఏంటమ్మా, ఏమైందో చెప్పు. కార్తీక్ కలిశాడు. కార్తీకా? ఎక్కడా, ఎప్పుడు, ఎలా? అరకు నుంచి వస్తుంటే హోటల్లో. నిన్ను గుర్తుపట్టాడా? అదే, ఏమన్నా అన్నాడా? అన్నాడు. ఏమన్నాడు? ఎలా ఉన్నాడు? అసలు ఎలా కలిశాడు? ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలా? ఒక విషయం ఆలోచించు. మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నప్పుడే నువ్వు కార్తీక్తో నేను పెళ్లి చేసుకోను అని చెప్పేశావు, అవునా? అంటే అతన్ని నీ జీవితం నుంచి పక్కకు తప్పించినట్టేగా. ఇప్పుడు అతను అదే మాట అన్నాడు. ఇందులో బాధపడాల్సిందేముందమ్మా? నేను జీవితంలో నుంచి తనని పక్కకు తీసేశాను. కానీ కార్తీక్ నన్ను తన మనసులో నుంచే తీసేశాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. రెండిటికి తేడా ఏముంది చెప్పు. చాలా ఉంది రాధిక. ఏ మనిషికైనా తను ప్రేమించిన మనిషి దూరం కావచ్చు, కానీ ప్రేమ దూరం కాదు. నా పరిస్థితుల వల్ల తనని నేను దూరం చేసుకున్నా, నా మనసులో అతను మిగిలే ఉన్నాడు. కానీ అతని జీవితంలో కానీ మనసులో కానీ నేను లేను. ఇంకో మనిషి ఆ స్థానంలోకి వచ్చింది. బట్టలు మార్చినంత ఈజీగా మనసుని ఎలా మార్చగలిగాడో కార్తీక్, అదే నాకు అర్థం కావడం లేదు. ఇది కార్తీకే చెప్పాడా నీకు? ఇంకెవరైనా? ఇంకొకరు చెప్తే నేనెలా నమ్ముతాను రాధిక? స్వయంగా కార్తీకే. కనీసం ఇంతకు ముందు నా బాధలు చెప్పుకోవడానికి కార్తీక్ ఉన్నాడన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఏంటమ్మా ఇది? నీకు నేనున్నాన్రా, నాతో చెప్పుకో. నన్ను మీ అమ్మే అనుకో. తీసుకోండి అంకుల్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అయ్యో, అంతలోపే అరిగిపోతానా ఏంటి? తీసుకోండి. అది సరే గాని, నువ్వేదో చెప్పాలని వచ్చావు. నిన్ను చెప్పనేకుండా నా గోడే వినిపించాను. చెప్పు. అదేంటి అంకుల్, రోడ్డు మీద పడున్న కార్తీక్ని రక్షించారు, రోడ్డు మీదకొచ్చిన నాకు రక్షణ ఇచ్చారు. అలాంటిది మీ బాధలు మాకు సొదవుతాయా? ముందు విషయం ఏమిటో చెప్పు.
ఏం లేదు అంకుల్, పొద్దున కార్తీక్ నా ప్రాణం నన్ను వదిలిపోవాలే కానీ నేను మాత్రం నేను వదిలిపోను, పోలేను. అలా అన్నాడంటే తనకి నా మీద పూర్తి స్థాయిలో ప్రేమ ఉన్నట్టే కదా అంకుల్. అవును, తనకి గతం గుర్తొచ్చినా నన్నే భార్యగా చేసుకోవాలనుకుంటున్నట్టేగా. అందులో అనుమానం ఏముంది? అంటే నన్ను ఇంక వదిలిపోవడనే కదా అంకుల్ అర్థం? కాదు. అంకుల్ ఒరే శ్రీధర్ వెదవా, అమ్మాయి అబ్బాయి అంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత మీనవేషాలు వేయకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యి అని అర్థం. మీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. ఆ పుణ్యం ఎక్కడో ఉన్న నా కూతురికి మనశ్శాంతిని, మంచి జీవితాన్ని ప్రసాదించాలని నువ్వు కోరుకుంటావు కదమ్మా. ఊరుకోండి అంకుల్, మీ మంచి మనసే తనకి శ్రీరామ రక్ష. తనకేం కాదు, తొందరలోనే మీరే తన విషయాలు మాతో చెప్తారు, చూస్తుండండి. చందు, ఎక్కడికి వెళ్ళావు రాధిక? చెప్తాం గాని ఓసారి ఇలా రా. రా. బాయ్ మామ్. రాహుల్, బోర్గా ఉంది, టైం పాస్ కావడం లేదన్నావుగా, ఓ పని చెప్పనా? ఏంటి రాధిక నువ్వు చెప్పేది? నాన్నగారు ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు? ఏదో ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారంట. అసలు ఏమైంది? తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అది జరిగింది. భయమా? అర్థం కాలేదా? ఎక్కడికి ప్రయాణం అంటున్నాను. పోలీస్ స్టేషన్కా? ఇంటి మనిషి, అందులోనూ ఆడపిల్ల, ఇంటి నుంచి బయటికి కదిలేటప్పుడు ఇంటి పెద్ద పర్మిషన్ తీసుకోవడం సంప్రదాయం, మర్యాద. ఇంట్లో ఒక మనిషి తాలూకు వ్యక్తికి ఏదైనా జరిగితే చెప్పడం సంస్కారం. ఆ సంస్కారం మర్చిపోయిన వాళ్ళకి సాంప్రదాయం గురించి గుర్తు చేసే హక్కు లేదు. మెడలో తాళి కట్టించుకున్న ఆడదానికి భర్త వైపు వాళ్లే తన వాళ్ళవుతారు తప్ప పుట్టింటి వాళ్ళు కాదని ఇంతకు ముందే చెప్పాను. అర్థం కాలేదా? మీరు చెప్పేది తాళి కట్టించుకున్న ఆడపిల్ల గురించి. బలవంతాన తాళి కట్టించబడ్డ ఆడపిల్లకి మెడలో తాళున్నా మనసులో తన వాళ్లే ఉంటారు. గుడ్, మాటకి మాట సమాధానం బాగా చెప్తున్నా. నైస్ డెవలప్మెంట్. కానీ చూడు, నువ్వు ఏం చేసినా, ఎంత రెచ్చినా చివరికి చచ్చినట్టు నా మాట విని తీరాల్సిందే. ఈ ఇంట్లో ఉన్నంతవరకు ఇక్కడ వేరు కాపురాలు, వేరు మాటలు ఉండవు. సో మూసుకుని లోపలికెళ్ళు. వెళ్ళను. ఏంటే? ఏం చేయగలరు? నేనేం చేస్తానమ్మా? ఏం చేయలేను. మీ నాన్నని చేస్తాను. ఫోర్జరీ అంటే 420, అది గవర్నమెంట్ని. ఇది చూపించి మినిమం 8 లోపలికి పంపిస్తాను. ఆ టైం చాలు మీ అమ్మని అడుక్కు తినేలా చేయడానికి, నీ చెల్లి పెళ్లి పెటాకులు చేయడానికి. ఉద్యోగం ఈ రకంగా ఊడుతున్నందుకు రావాల్సిన డబ్బు మీ నాన్నకి రాదు. మీ తమ్ముడికి ఉద్యోగం రానివ్వను. ఎందుకు మా మీద ఇంత కక్ష? ఏం పాపం చేశాం? ఇలాంటి రొటీన్ డైలాగులు వద్దు. ఈ ఇంటి గడపే నీకు హద్దు. వెళ్ళు లోపలికి.
యశోధర్ గారు ప్లీజ్, మీకు దండం పెడతాను. నా కోసం ఎంతో చేశారైనా ఇలాంటి పరిస్థితుల్లో కనీసం చూడ్డానికైనా లేకుండా చేయొద్దు. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అరేరే, ఏంటమ్మా ఇది? ఈ బుద్ధి ముందే ఉండాల్సింది. నీ స్థాయిని మర్చిపోయి ఎగిరావు. ఇది అలవాటు కాకూడదంటే నువ్విప్పుడు శిక్ష అనుభవించే తీరాలి. ప్లీజ్ గెట్ ఇన్. మా నాన్నను ఒక్కసారి పో. రాహుల్, మమ్మీ టెల్ మీ. నేను కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. లంచ్కి నా కోసం వెయిట్ చేయొద్దు. ఓకే మమ్మీ. డబ్బా ఏమైనా కావాలా? నో థ్యాంక్స్. దాట్స్ గుడ్. బాయ్ బాయ్. రాహుల్, చందు ఇల్లు కదలకూడదు, తెలుసుగా? అంటే నేను ఇల్లు కదలకూడదు అంతేగా? అంతేగా. ఓకే మమ్మీ, బాయ్. బాయ్. ఛా, మనకి ఈ వ్యాపారం ఏంట్రా బాబు? ఆగా ఎండలో బీరేసుకుని బైక్ మీద తిరక్క. బైక్ లేకపోతే ఏంటి, బీరుందిగా, వేసుకుంటే పోలా? అమ్మా, అమ్మా, ఎందుకు వచ్చావు మళ్ళీ? మీ నాన్నకి ఇలా జరిగి 2 రోజులైంది. ఇప్పుడొచ్చి రాగాలు తీస్తున్నావా? వెళ్ళు, మా బతుకు మమ్మల్ని బతకని. దేవుడు దయ తెలిస్తే ఆయన బయటకు వస్తారు, లేదా మేము బజారు పాలవుతాం. ఏదో ఒకటి చేయడం, ఏడుస్తుంటే చూసి ఆనందపడడం నీకు బాగా అలవాటైంది. ఎందుకలా మాట్లాడతావమ్మా? నేనేం తప్పు చేశానని? ఎంత అద్భుతంగా నటిస్తున్నావే. ఎందుకు ఇలా వేటాడి చంపుతున్నావు? మధ్యతరగతి దాని కాబట్టి, అందున ఆడపిల్లని పోషించడం అంత సులభం కాదు కాబట్టి 4 మాటలు అనుంటాను. దాన్ని మనసులో పెట్టుకొని ఇలా చిత్రవద చేయడం చాలా అన్యాయం. కనీసం నిన్ను అంతగా ప్రేమించిన ఆయన మొహం చూసైనా మమ్మల్ని వదిలేవే. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? మీ మీద నాకు పగేంటమ్మా? నువ్వు నా అమ్మవమ్మా. మీరందరూ నా వాళ్ళు. మీ మీద ప్రతీకారం ఏంటమ్మా? అంత ప్రేమ ఉన్న దానివైతే ఇప్పుడు ఆయన్ని కోర్టుకు తీసుకెళ్తున్న టైంలో ఎందుకు వచ్చావు? ఇంతకుముందు ఎందుకు రాలేదే? నేను ఊళ్ళో లేనమ్మా. హనీమూన్కి వెళ్ళావు, అది ఇష్టం లేని మొగుడుతో కదా? పోనీ ఎప్పుడొచ్చావు? నిన్న కదా? కానీ నాకు తెలిసింది ఇవాళ్ళే, ఇందాకే. అంటే నీకు ఈ విషయం ఎవరు చెప్పలేదా? యశోదరా, రాధిక? లేదమ్మా, చెప్తే రాకుండా ఎలా ఉంటాను? చెప్పలేదంటే యశోదర్కి మన అన్న ఫీలింగ్ లేదు కాబట్టి. కానీ నీకుందన్నావుగా, కనీసం ఎలాగున్నారమ్మా అని తెలుసుకోవాలి కదా? ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తాను. అక్కర్లేదు, నీ ప్రేమలు పగలు మాకేమీ అక్కర్లేదు. అమ్మా, చేయాల్సింది ఒక్కటే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. వెళ్ళవతలకి వెళ్ళమన్నానా? వెళ్ళవు.
ఏంటమ్మా ఇది? ఎంత కాదన్నా పెంచిన తల్లివి. శ్వేత అలా మాట్లాడిందంటే అర్థం ఉందేమో, కానీ నువ్వు అలా అంటావు నాకు నచ్చలేదమ్మా. నీ పెంపు కోసం ఇక్కడ ఎవ్వరూ పడికాపులు పడ్డం లేదు. ఆవిడ పనులకి ఫలితం అనిపిస్తున్నది నేను, మీ నాన్న, శ్వేత. నీదేం పోయింది? చేయాల్సిన పని చేసి నిబ్బరంగా ఉన్నావు. అమ్మా, అవునరా, ఎదుటి వాళ్ళని ఎత్తి చూపే ముందు మనమేంటని ఒకసారి చూసుకోవాలి. నాన్నని జైలు పంపిన నువ్వట్రా నీతులు చెప్పేది? పోరాపో. హాయ్ చందు, ఎప్పుడు వచ్చితీవు? సుకులే కల రాఘవ భువన శ్వేతను, నీ మకము చూడని విశాలనం, నీ వెంటరాని ఆదిత్య మామయన్, క్షేమంబే చందు, ఎప్పుడు వచ్చితే? నేనెక్కడికి వెళ్ళాను? నేను సర్వము ఎరంగుదున్. నేను కాస్తంత ఆదమర్చిన వెంటనే నువ్వు జారుకొనుట, నీ పుట్టింటికి చేరుకొనుట ఇత్యాదులన్నయూ ఎరుగుదున్. ఇప్పుడే టీవీలో దానవీర సూర కన్నా వీక్షించితిని బాలా. రాహుల్, ప్లీజ్ ఈ విషయం అమ్మగారికి చెప్పొద్దు. నీకు పుణ్యం ఉంటుంది. అటులనే లంచం ఏమిచ్చదు బాలా? రాహుల్ ప్లీజ్. వా, క్యా సీన్ హై. నువ్వింత సమర్థురాలివని తెలియదు చందు. గుడ్. అది నేను వద్దన్నా వెళ్ళావంటే దీన్ని ధైర్యం అనాలా, పొగరనాలా? ధైర్యం అంటే నా ధైర్యం ఎలాంటిదో తెలిసేలా చేస్తాను. పొగరంటే ఎలా దించాలో ఆలోచిస్తాను. ఏమంటారా దీన్ని? రెండూ కాదు మమ్మీ, ఇది సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్. సెటిల్మెంట్, కమిట్మెంట్ తప్ప సెంటిమెంట్ నేను లైక్ చేయనే. ఎలా? నిజమా? అయితే సెంటిమెంట్ ని కట్ చేయ మమ్మీ. నీ కట్టేంటి? అంతేనా? అంత చూడు మమ్మీ. ఇంకేంటి ఆలస్యం? రాఘవరావు అక్కడి నుంచి బయట పడకూడదు. సెటిల్మెంట్ చేసే. వద్దు ప్లీజ్. కమిట్మెంట్ లేదు కదా, ఇంకా లేట్ ఎందుకు మమ్మీ? క్యారీ ఆన్. వద్దు ప్లీజ్. కావాలంటే ఆ పనిష్మెంట్ నాకు ఇవ్వండి. మా నాన్నని వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను ప్లీజ్. ఎంతమందికి పెడతావు ఈ దండాలు? నా మనసు కరగడం లేదు. ఏం చేయను? ఇది టూ మచ్ మమ్మీ. నువ్వు ఏం చేస్తే కన్విన్స్ అవుతావో చెప్పకపోతే ఎలా? ఏంటి, పనిష్మెంట్ ఇవ్వనా? ఆదిత్యతో కాపురం చెయ్యాలి. 12 మేనల్లుని నాకివ్వాలి. ఏంటి మమ్మీ, శాపం ఇస్తావు అనుకుంటే వరం ఇస్తున్నావు? చెప్పు, చేస్తావా? అలా చేస్తే మీ నాన్నని క్షేమంగా బయటికి తెప్పిస్తా.
నేను నమ్మను. ఇంతకు ముందు ఇలా చాలా చేశావు. ఇంకా నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. ఎస్, ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీ నాన్నని కాపాడడం నా చేతుల్లో ఉంది. సుబ్బారావు, ఇతనెవరో తెలుసా? గుర్తుపట్టావా? మీ నాన్న రాఘవరావు కింద ఆఫీసర్. 15 ఏళ్లుగా మీ నాన్నతో కలిసి పనిచేశాడు. సుబ్బారావు, అసలేం జరిగిందో చెప్పండి. అలాగే మేడం. జూబ్లీ హిల్స్ దగ్గరున్న 1000 గజాల స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపిస్తూ దాన్ని ఫణిభూషణ్ రావు గారికి అమ్మినట్టు రాఘవరావు గారే సంతకం కూడా చేశారు. ఆ ఫైల్ ఆయనకు నేనే ఇచ్చాను. సంతకం అయ్యాక నేనే తీసుకున్నాను. అది ఫోర్జరీ కాదు, రాఘవరావు గారి సంతకమే. అందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి మేడం. ఇది ఆయన ల్యాండ్లో భూమి పూజ చేస్తున్న ఫోటో. అబద్ధం, ఇవి మీవి. ఇంకా నయం, ఆవిడైతే ఏ ఒక్క ఫోటోలైనా ఆవిడున్నారా? ఆ రోజు మీడియా కూడా కవర్ చేసింది. ఎక్కడైనా ఆవిడ కనిపించారా? ఇలా ప్రభుత్వాన్ని మోసం చేస్తే ఎంత శిక్ష పడుతుంది సుబ్బారావు? మినిమం 8 సంవత్సరాలు మేడం. సరే, ఇప్పుడు సెకండ్ వర్షన్ చెప్పు. అలాగే మేడం. రాఘవరావు గారు చాలా మంచివారు, చాలా సిన్సియర్. అసలు అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఎన్ని లక్షలు ఇస్తానన్నా గవర్నమెంట్ను మోసం చేయనన్నారు. నేనప్పుడు అక్కడే ఉన్నాను మేడం. అసలు అది ఆయన సంతకం కాదు, వేరే వాళ్ళది. ఆ సంతకం చేసిన వాళ్ళు నీకు తెలుసా? తెలుసు మేడం. ఈ ఫొటోస్ కూడా పాపం వాళ్ళెవరో అప్లికేషన్ మీద పూజ చేయమంటే చేశారు మేడం. చీట్ చేశారు. ఇది విషయం. అర్థమైంది కదా? మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఇందులో ఫొటోస్తో పాటు నెగటివ్స్ కూడా ఉన్నాయి. మీ నాన్న కేసుకి రేపటి వాదన మీదే జడ్జిమెంట్ ఉంటుంది. ఆయన్ని విడిపించాలన్నా బయటికి తేవాలన్నా నాకే సాధ్యం. ఆదిత్యని భర్తగా ఒప్పుకుంటే మీ నాన్న బయటికొస్తాడు, మీ చెల్లి ఈ ఇంటి కోడలు అవుతుంది. కాదంటే ఆలోచించుకుని నిర్ణయం 1 గంటలో చెప్పు. పద నాన్న. మమ్మీ, ఇప్పుడు ఆ స్వేదం చేసుకోవాలా నేను? నువ్వు ఎవరిని చేసుకోవాలన్న విషయం నేను చూసుకుంటాను కదా. నువ్వు కంగారు పడకు. ఇంత జరిగాక ఇంకా వెనకడి వేస్తే ప్రయోజనం లేదు. చేయాలనుకున్న సాయం నాన్న వాళ్ళకి పూర్తిగా అందాలంటే అంతకన్నా వేరే దారి లేదు. అవును, అదే మంచిది. చెప్పు చందు, ఏదైనా పని మీద వచ్చావా? మీతో మాట్లాడాలి. చెప్పు. పర్సనల్. ఓ, మీతో అంటే ఇద్దరితో అనుకున్నాను. రాహుల్, చెప్పు చందు. మీరు చెప్పినట్టు చేయడానికి నేను రెడీ. అంటే విడమర్చి చెప్తే కానీ మీకు అర్థం కాదా? సారీ చందు, నేను మెంటల్ ఎబిలిటీలో చాలా పూర్. నాకు క్లారిటీ కావాలి. ఆదిత్య గారితో కాపురం చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. సారీ చందు, ఆవులింతొచ్చి సరిగ్గా వినపడలేదు. ఒక్కసారి మళ్ళీ చెప్పమ్మా. ఆదిత్య గారితో కాపురం నాకిష్టమే. ఇది
కరెక్ట్ అయిన మాట. నువ్వు ఈ పని ఇష్టంగా చేస్తున్నావని నీకనిపించేలా చెప్పించడం కోసమే అడిగాను. గుడ్. లేటుగా తీసుకున్నా సరైన నిర్ణయమే తీసుకున్నావు. ఇక నువ్వు నీ మాట మీదుండు, నీకిచ్చిన మాట మీద నేనుంటాను. నాన్న సాయంత్రానికి ఇంట్లో ఉండాలి. ష్యూర్. రాత్రికల్లా నువ్వు రెడీగా ఉండాలి, సరేనా? నాకు సమాధానం నోటితో కావాలి. సరే. పాపా అది అది పాపా చుర్ చుర్ అది చందు చందు నాది. వైదేహి, 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 వైదేహి. ఇంత ఆలస్యమైందేంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తుండిపోయాను. మంత్ ఎండింగ్ కదా. నువ్వు భోంచేసావా? ఇప్పటిదాకా చూసి ఇప్పుడే భోంచేశాను. పదండి, మీకు వడ్డిస్తాను. నేను ఆడిటర్ కలిసి భోంచేశాను. నాకు ఇంకా కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళి పడుకో. టాబ్లెట్ ఇమ్మంటారా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఖచ్చితంగా ఇప్పుడు వాడు అత్తయ్య రూమ్కి వెళ్తాడు. ఏంటి మా మంద టెన్షన్ పడతావు? పోతుకుపోయింది. అయినా ఆవిడ గురించి నువ్వు టెన్షన్ పడతావేంటి? మామ కూడా పేడ ఎరడైపోయింది అనుకొని చెందుతో సెటిల్ అయిపోతాడు. నీకు కావాల్సింది అదేగా. తెలిసి తెలియకుండా వాగొద్దు. అది ఓ సెంటిమెంటల్ ఫూల్. వైదేహిని అడ్డం పెట్టుకుని ఇంతవరకు కథ నడిపించాను. ఆవిడిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిస్తే వాడు ఖచ్చితంగా తిరగబడతాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిందంతా రివర్స్ అవుతుంది. బొమ్మదులు ఉండదే. అక్క, వైదేహి ఎక్కడా? ఏమో నాకేం తెలుసు. రూమ్లో లేదా? రూమ్లో లేదానా? అంటే నీకు తెలీదా? తెలీదు. ఉంటుందిలే ఎక్కడో. అక్క, నిజం చెప్పు, వైదేహి నువ్వు కిడ్నాప్ చేసావు కదూ? నేనా? ఎస్, నువ్వే చేసావు. నీకు తప్ప ఇంకెవరికి వైదేహిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు.
పిచ్చిగా మాట్లాడద్దు. నాకేంటి అవసరం? నీకే అవసరం. అరకు పంపిన నువ్వు అనుకున్న జరగలేదని వైదేహిని కిడ్నాప్ చేశావు. దాన్ని చంపుతాన్ని బెదిరించి నాతో చందుతో కాపురం చేయించాలనుకుంటున్నావు కదూ? కరెక్ట్గా కనిపెట్టావు. అది నేనే చేశాను. అక్క చేస్తున్న మోసాన్ని మనం మోసంతోనే ఎదుర్కొందాం. భార్యాభర్తలైనట్టు నటిద్దాం. ఏం ఆశించి అక్క మీ నాన్నని చెల్లిని కార్నర్ చేసిందో అది జరిగినట్టు నమ్మించి ఆవిడ ద్వారానే వాళ్ళ జీవితాలు చక్కదిద్దేటట్టు చేద్దాం.